ఓం నమ శివాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై వనదుర్గాయ నమ, జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది, తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది, వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరికి వచ్చి దూరం కావటం, మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట, అదృష్ట గడియ, నక్షత్ర గడియ, పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయదొర. ఓం నమ శివాయ నమ. ఫిబ్రవరి మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యాపరంగా చూసుకుంటే చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. విద్యారంగంలో పెద్దగా అభివృద్ధి సాధిస్తారు. కానీ ఎంత విద్య సాధించినా కూడా పక్కన ఏరియా వాళ్ళ మాటలన్నీ బ్రేక్ అయిపోతుంటారు. ఏరియా వాళ్ళ మాటలు విన్న దానివల్ల లేనిపోయిన సమస్యలు రావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని సికాకులు ఇబ్బందులు కొన్ని రావటం విద్యారంగంలో బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఏ ఉద్యోగం చేసినా కూడా మీకు ముందుకు రాకోకుండా అయిపోతుంటుంది. ఏ వ్యవసాయం చేసినా, రాజకీయంలో కూడా మీరు చేరి రాజకీయంలో కూడా మీరు ఎంతో ప్రయత్నాలు ఆలోచించినా కూడా దాంట్లో కూడా మీకు అభివృద్ధి రాకోకుండా, మరి ఒక గ్రామంలో కూడా ఎన్నో విధానాలుగా ఊరిని పట్ల, ఇంటి పట్ల, వ్యవసాయం పట్ల ఎన్నో విధానాలుగా మీరు పోరాటం చేస్తుంటారు. మరి ఆ గ్రామంలో కూడా ఎంత ఏది చేసినా కూడా మీ పేరు అనేది పబ్లిక్ రాకోకుండా మీరు ఎంత చేసినా కూడా మిమ్మల్ని అనగతొక్కేస్తుంటారు. అది ఎందువల్ల? కేతు గ్రహాల వల్ల మీకు అలా జరుగుతుంటాయి. కేతు గ్రహాలు మిమ్మల్ని డిస్టర్బెంట్ చేస్తుంటాయి. ఏ పని కానీకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, డబ్బు నిలబడుకోకుండా, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని మోసాలు రావటం, ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం, స్త్రీల వల్ల లేనిపోయిన సమస్యలు, ప్రశాంతంగా బతికే కుటుంబంలో కూడా లేనిపోయిన కొన్ని సమస్యలు వచ్చి పోలీస్ స్టేషన్ దాకా పోయి, కోర్టు దాకా పోయి, కోర్టు చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, ఇలాంటిది మీ జాతక యోగంలో రాబోతున్నాయి. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి. మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ ప్లానింగ్ అయినా కానీ పబ్లిక్ చేతి టయాలు అంత అనుకూలంగా లేని దానివల్ల మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఏ కార్యక్రమం చేసినా చేతికాటికి వస్తున్నాయి, నోటికి అందుకోకుండా పోతున్నాయి. మరి అది ఎందువల్ల అవుతుంది? స్నేహాన్ని కొన్ని తగ్గించాలి, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. స్నేహంలో కొంచెం ఇబ్బందులకరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి, అంటే ఒక ఇంట్లో స్త్రీ కానీ, బయట స్త్రీ కానీ, చేసే ఉద్యోగంలో స్త్రీ కానీ, ఏ స్త్రీ కానీ ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం అనేది రాబోతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అతి జాగ్రత్తలు వీళ్ళు పాటించుకోకుండా వీళ్ళు ఆలోచన చేసి నిదానంగా పడ్డారనుకోండి, లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటారు. కాబట్టి కొన్ని కావాలంటే కొంత ఫాస్ట్గా ఉండాలి, కొన్ని వదిలేయాలంటే కొంచెం వెనక్కి తగ్గాలి. కాబట్టి అన్నీ కావాలంటే మనకు దక్కవు. ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలాగ మీకు ఎదురైన కాబట్టి మీ మీద జనకన్ను, ప్రజాకన్ను, వెలుగు కన్ను, తర్వాత చెడు ప్రయోగము. చెడు ప్రయోగం అంటే అన్నీ బాగుంటాయి, మనకి ఏ పని చేసినా కూడా మనకి కలిసి రాకోకుండా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు చాలామంది. నిద్రలో పండుకుంటే ప్రశాంతత, నిద్ర ఉండదు. ఆహారము కరెక్ట్ టయానికి భోజనం తినబుద్ధి కాదు.
ఏదో సాధించాలి, ఏదో చేయాలన్న ఒక ఆదుర్త, ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 టెన్షన్లు పడుతుంటారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏదో ప్రయోగం జరిగిందని అర్థం. ఆ ప్రయోగం జరిగిందిరా అంటే వాళ్ళు అన్ని రంగాలలో ముందుకు పోతారు కానీ ఏదీ సాధించలేరు. ఆ రంగాలలో అన్ని రంగాలలో వాళ్ళకి కరెక్ట్గా రావాలి. వాళ్ళ మీద చేసిన చెడు ప్రయోగం అంటే బాలావతి ప్రయోగము, కట్టావతి ప్రయోగము, శాతాబడి ప్రయోగము, ఇలాంటి చెడు ప్రయోగాలు వీళ్ళకి తగిలిన దానివల్ల వీళ్ళకి డిస్టర్బెంట్ అయిపోతుంటారు. అలాగా డిస్టర్బెంట్ కాకోకుండా, ఆ ప్రయోగాలకు ఎలాంటి ప్రయోగం రాకోకుండా ఇలా మైండు మనస్సు త్రికార శుద్ధి బాగుండేట్టుగా, లక్ష్మి నిలబడేట్టుగా, మరి వీళ్ళు ఎవరు ప్రేమించినా కూడా ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళని, ఈ ఇద్దరులకి మీరు ప్రేమించిన వాళ్ళు కూడా ఒక మైండ్, ఒక మనస్తత్వం అనేది అనుకూలంగా ఉండదు. అది ఎందువల్ల? ప్రేమ అంటే 2 అక్షరాలు ప్రేమ. 2 అక్షరాలు ప్రేమించేది 3 సార్లు సినిమాలకు వెళ్ళి 3 సార్లు పార్కింగ్ పోయి వచ్చినంత వరకే ప్రేమ కాదు. అది ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన భావ్యం తెలుసుకునేదే ప్రేమ. స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి, మరి వీళ్ళ ఇద్దరు జాతక యోగాన్ని బట్టి తెలుసుకోవాలి. మరి అది తెలుసుకోకోకుండా అశ్రద్ధగా పాటించి ఏం కాదులే అన్నట్టుగా మనం ప్రేమించాములే, మనం చెప్పిందే పాస్ అవుతుంది, మనం చెప్పిందే కరెక్ట్గా అనేది కొంతమంది అనుకుంటుంటారు. చాలామంది చాలా విధానాలుగా ఏమి ఆలోచిస్తారంటే వాళ్ళు ఆ ప్రేమ దక్కేంత వరకు వాళ్ళు ఆలోచిస్తుంటారు. ప్రేమ దక్కిన తర్వాత నువ్వెవరో నేనెవరో అప్పటి వరకు వాళ్ళు ప్లేట్ మార్చేస్తారు. దానివల్ల లేనిపోయిన సమస్యలోకి మీరు ఇరుక్కునే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. కాబట్టి మీ కుటుంబం మీద, మీ మీద ఎవరెవరు ఏ ప్రయోగం చేసినా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి ఒకసారి మీరు ఒక ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుంది, మీ కళలో ఏమేమి వస్తున్నాయి, మీ మీద ఉన్న గ్రహాల దోషం ఏమిటి అనేది కూడా జాతక చక్ర గణితం వేసి కూడా మేము చూసి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ సమస్త దోషములకి ప్రశాంతమైన కట్టు అనేది ఒకటి ఉంటుంది. ఆ కట్టుగాను మీకు కట్టామరా అంటే మీ లైఫ్లో అనుకున్న కోరికలు, చేసే పనులు, ఉద్యోగాలు, వ్యవసాయములు, రియల్ ఎస్టేట్లో కూడా అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ ఆలోచించి ముందుకు అడిగేయండి, ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు. మనం చేసే తొందరపాటు వల్ల అదే మనం కొంచెం వెనక ముందు ఆలోచించుకొని స్లోగా పోతే ఏమి కాదు, ఏం పర్వాలేదని కొంచెం స్పీడ్గా వెళ్ళామనుకోండి ఏదో ఒకటి అడ్డు వస్తుంది. దానివల్ల మనకి కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి. కాబట్టి ఆ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మీరు ఏ సమస్య వచ్చినా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.